జంతికలు, మురుకులు. వీటిని మినప్పిండి లేదా శనగపిండి కలిపి చేస్తూనే ఉంటాం. అయితే ఎక్కువ శ్రమ పడకుండా ఒకసారి ఈ మెథడ్‌లో కూడా మురుకుల్ని చేసి చూడండి. క్రంచీగా మాత్రమే కాదు, టేస్ట్ కూడా అద్రిపోతది. మరి ఈ క్రంచీ, క్రిస్పీ మురుకులని చేసేద్దామా? హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేత అశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే నేను 1 కప్పు పుట్నాల పప్పును తీసుకుంటున్నాను. ఈ పుట్నాల పప్పుని ఏమాత్రం బరకగా లేకుండా పిండి మాదిరే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇప్పుడు మురుకుల పిండి కలుపుకునే వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెని తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పుట్నాలని తీసుకున్నామో అదే కప్పుతోనే 4 కప్పుల బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఈ పిండిలోనే మనము ఇందాక మిక్సీ పట్టుకున్న పుట్నాల పిండిని కూడా ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకి లాస్ట్లో ఏవైతే బరకగా పుట్నాలు ఉంటాయో అది తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ నల్ల నువ్వులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాము, 1.5 టేబుల్ స్పూన్ అంత కారం, రుచికి తగినంత ఉప్పు. నేను సుమారు 1 టేబుల్ స్పూన్ అంత సాల్ట్ వేసుకున్నాను. ఉప్పు, కారం మీ అందాజ బట్టి వేసుకోండి. సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు, ముందే ఒకటేసారి వేయకండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిసేలాగా కనిపించిన విధంగా కలుపుకోండి. 50 గ్రాముల బటర్ని కరిగించి ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత పిండిలో ఈ బటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కనిపించిన విధంగా చేయితో బటర్ పిండిలో మంచిగా కలిసేలాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి. మనం చేతితో ముద్ద కడితే మన చేతికి పిండి ఇలా అందాలి. ఇప్పుడు ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు కాగబెట్టుకున్నాను. ఈ నీళ్ళని మరీ మరిగేటట్టు కాకుండా చేయికి కాస్త వేడి తగిలితే సరిపోతుంది. ఈ నీళ్ళని పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మురుకుల పిండి రెడీ చేసుకోవాలి. అయితే పిండి మరీ మెత్తగా అవ్వకుండా అలాగే మరీ గట్టిగా అవ్వకుండా చూసుకోండి. మెత్తగా అవుతే ఆయిల్ పీల్చుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరీ గట్టిగా అయినా కూడా మనకి గొట్టంతో నొక్కుకోవడానికి వీలుండదు. అలాగే మురుకులు కూడా చాలా గట్టిగా వస్తాయి, వాటిని నమలలేం. చూసారా, ఇలా పిండి మృదువుగా ఉండాలి. ఈ మాత్రం సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీని మీద ఎండిపోకుండా ఇలా ప్లేట్ అమర్చి దీన్ని కొంచెం నాననిద్దాం. అది నానేలోపు ఇప్పుడు ఈ మురుకుల గొట్టంని తీసుకొని అరేంజ్ చేసేసుకుందాం. ఈ మురుకుల గొట్టంలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కొద్దిగా పిండి తీసుకొని పిండిని కాస్త తడి చేసి ఈ మురుకుల మోల్డ్లో ఫిల్ చేసేసుకోవడమే. ఈ మురుకులని నేను ఒక క్లీన్ క్లాత్ పైన వేసుకుంటున్నాను. మధ్యలో నుంచి ఇలా సర్క్యులర్ అంటే గుండ్రంగా ఒక చుట్టు చుట్టి ఆ ఎడ్జెస్ని ఇలా అతికించేస్తున్నాను. అప్పుడు మురుకు విరగకుండా ఉంటుంది. నేను చిన్నగా చేస్తున్నాను కాబట్టి ఒకటే చుట్టు చుట్టి నేను ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ మురుకులు వేయించడానికే ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతనే మురుకుల్ని వేసుకోవాలి. ఇవి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత వీటిని ఫ్లిప్ చేసుకొని ఇంకో వైపు కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మురుకులు ఫ్రై అవుతున్న కొద్దీ ఆయిల్లోని నురుగు తగ్గుతూ వస్తుంది. ఇవి మంచి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకోవడమే. ఇవి చల్లారిన తర్వాత మరి కాస్త రంగు వచ్చి క్రంచీగా, క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అవుతాయి. బయట మార్కెట్లో దొరికే జంతికల కంటే కూడా ఈ మురుకులు చాలా అంటే చాలా రుచిగా అవుతాయి. ఒకసారి ఈ మెథడ్లో ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.